ప్రైజ్ ది లార్డ్. ప్రభువుకి మహిమ కలుగును గాక. యేసయ్య నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రభువు మనతో మాట్లాడుతున్న చక్కటి మాట చదువుకుందామండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం 3వ లైన్ చదువుకుందాం. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు పుట్టాడు? అపవాది క్రియలు, సాతాను క్రియలు, దుష్టుడు క్రియలు ప్రతి కుటుంబంలో, ప్రతి ప్రాంతంలో పనిచేస్తా ఉన్నాయి. అవన్నీ లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. యేసుక్రీస్తు ప్రభుల వారు అందుకే ప్రత్యక్షం అవుతా. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం సాతాను క్రియలు. ఏటాడు సాతాను బుద్ధులు? వాడు ఆది నుండి మోసగాడు. 2 కీడు చేసేవాడు, నాశనపుత్రుడు, దొంగ, హంతకుడు అని ఎన్నో విషయాలు యోహాను సువార్తల్లో రాయబడింది. బైబిల్ చెప్తుంది, లోకంలో కూడా చూస్తున్నాం. త్రాగుడు, చుట్ట, బీడి, సిగరెట్, దొంగతనం, నరహత్య, ఒకరిని చంపటం, కోపం, రౌద్రం, ఇవన్నీ ఎక్కువైపోతూ ఉన్నాయి. నీ కుటుంబంలో నీ పిల్లలు నీ మాట వింటలేదా? నీవే ఒకవేళ అలాగున్నావా? త్రాగుడికి బానిస అయిపోయి, రౌద్రం, కోపం కలిగి, ఎవరే నీ లెక్క చేయకుండా, ఎవరి మాట వినకుండా, నీవన్నాదే వేదం అంటూ నష్టాన్ని కొని చూస్తూ ఉన్నావా? అయ్యో నేను ఎలా చేసేనా అని అనుకుంటున్నావా? నువ్వు మంచివాడివే, సరే నువ్వు మంచిదానివే, కానీ సాతాను నేను చెరపట్టుకు తీసుకుపోతుంది కాదు, సాతాను నేను లోపరుచుకుని బలహీనపరిచేస్తుంది కాదు, దానిని లయపరచుటకు ఈరోజే ఇప్పుడే లయపరచుటకు నా ప్రభువు నీకు ప్రత్యక్షం అవుతున్నాడు. ఆ దేవుని కుమారుడు యేసుక్రీస్తు ఇప్పుడే నీకు ప్రత్యక్షమై కుటుంబంలో పనిచేస్తున్నటువంటి సాతాను బుద్ధులు, సాతాను అలవాట్లు లయమైపోనుగాక. ఒక ఆయన చెప్పాడు, పేకటాడే ఆయన, అయ్యో నేను మానేద్దామని అనుకుంటున్నానండి, పిల్లోడి మీద ఒట్లేసాను, భార్య మీద ఒట్లేసినా మళ్ళీ సాయంత్రానికి ఆ సాతాను అక్కడికి లాక్కుని వెళ్ళిపోయేదండి. ఏటో నాకు తెలిసేది కాదండి. ఇదిగో నా భార్య ప్రార్థన, దైవజనుడు వచ్చి ప్రార్థన చేశాడు, నాకు గొప్ప విడుదల కలిగిందని. యేసయ్య ఆ రాత్రి దర్శనం ద్వారా మాట్లాడాడు, నాకు విడుదల వచ్చి ఈరోజు సౌమ్యుడు, విధేయుడు, విశ్వాస వీరుడు అయిపోయాడు. సాతాను క్రియల కుటుంబంలో లయమైపోయినాయి, నా ప్రభు తొలగించాడు. ఈరోజు కూడా నీ కుటుంబం సాతాను అలవాట్లతో ఉండిపోయిందా? నీ కుటుంబంలో అందరూ బాగున్నారు, ఒకడు సాతాను చేతులు గాని ఉన్నాడా? ఈ రోజు నా ప్రభు మాట్లాడుతున్నాడు, సాతాను క్రియలు లయమైపోవునుగాక, యేసయ్య ప్రత్యక్షం అగునుగాక. ప్రత్యక్షత, దైవ ప్రత్యక్షత ఇప్పుడే నీకు కలగబోతుంది. యేసునామములో నీ బిడ్డలకి కలగబోతుంది. దానివల్ల శాంతి లేకున్నావు కదూ, ఎన్నో రాత్రులు నిద్ర లేదు కదూ, ఆహారం వండుకుంటున్నారు కానీ తినలేని పరిస్థితి కాదు, సాతాను చాలా భయంకరంగా పనిచేస్తున్నాడు కదూ. ఇదిగో ఈరోజు నాకు నీకు విడుదల ఇచ్చుచున్నాడు. యేసయ్య ప్రత్యక్షమయ్యాడు, యేసయ్య వెలుగు ప్రత్యక్షమయ్యింది. చీకటి శక్తులు, సాతాను శక్తులు యేసునామములో ఆజ్ఞాపిస్తున్నాను, ఇప్పుడే పోవునుగాక, విడుదల కలుగునుగాక. ఈ ప్రభు ప్రత్యక్షతలో, ప్రభు దర్శనము కలుగునుగాక. ప్రభు నీతో, నీ కుటుంబం వారితో, లేదా నీ బంధువులు, నీ స్నేహితులతో నా ప్రభు ఇప్పుడే మాట్లాడునుగాక. అద్భుతము జరుగునుగాక, దైవ కార్యాలు జరుగునుగాక. ఈ వాగ్దానం దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, మహిమ కలిగిన వాడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారియగు దేవుడా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో ఎంతమంది అయితే సాతాను క్రియలలో ఉన్నారో వారికి విడుదల దయచేయి. ఇది ఈ వాగ్దానం చెప్తున్నప్పుడు కూడా సాతాను కొన్ని గలిబిలి చేయాలని చూస్తుంది. యేసునామములో సాతాను గల క్రియలు ఇప్పుడే పోయి, ఇప్పుడే గొప్ప వెలుగు ఉదయించునుగాక.
గొప్ప వెలుగు ప్రకాశించునుగాక. చీకటి శక్తులు, సాతాను బుద్ధులు రాబాల రామ శాబాల రకంద రాబా యేసునామములో ఇప్పుడు ఈ వాగ్దానం వింటున్న వారి జీవితాల నుంచి వదిలిపోవునుగా, కుటుంబాలు ఏడిపిస్తున్న దాన్ని వదిలిపోవునుగా, లయపరచటానికి వచ్చి ప్రత్యక్షత కలిగిన వాడ నీ ప్రత్యక్షత నీ బిడ్డలకి దయచేయనాయన. ఇప్పుడు ఈ వాగ్దానం ద్వారా అద్భుతాలు జరగాలి, చీకటి క్రియలు పోవాలి, సాతాను క్రియలు పోవాలి, దేవుని మనసు, దేవుని కార్యములు కుటుంబములు జరుగునుగా, ప్రేమ సంతోషాలతో ఉండునుగా, దైవ మహిమ ఆవరించునుగా, క్రీస్తు స్వభావము దయచేయను. ఇప్పుడే మీరు ఇచ్చినందుకు వందనాలు, ఇప్పుడే వారికి కలగజేసినందుకు వందనాలు. ఈరోజు ప్రయాణాల్లో పనిపాట్లో కూడా తోడయ్యండి, సుఖజీవనాన్ని ఇస్తున్నందుకు యేసు నామములో అడుగుచున్నాము. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సన్నిధి సదా తోడే ఉండు. ఆమేన్.